వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. కడాన సమాజానికి సేవ చేయాలి, సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రగాఢంగా వస్తూ ఉంది. అది ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక సేవ ఎన్జిఓ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఆలోచన వస్తూ ఉందంటే అన్నింటికంటే రాజకీయాల ద్వారా సమాజాన్ని ఎంపవర్ చేయొచ్చు, మనకు కూడా గుర్తింపు వస్తుంది. డబ్బుల సంపాదనే కాదు, సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన రావడం, దీనికి సమర్థవంతమైన నాయకత్వం వచ్చే పరిస్థితి వస్తున్నారు. ఇంకా రాజకీయాలు కానీ మనం ప్రక్షాళన చేయగలిగితే సమర్థవంతమైన వ్యక్తులంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఈ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, సమాజాన్ని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. పబ్లిక్ పాలసీస్ ఇచ్చిన తర్వాత ఆ పబ్లిక్ పాలసీని అనుసరించి ప్రైవేట్ వ్యక్తులు కానీ, బిజినెస్ కానీ, వ్యాపారాలు కానీ చేసుకుంటూ ముందుకు పోతారు, వాళ్ళ క్యారియర్ని ఎంపిక చేసుకుంటారు. దీంతో జనరేషన్స్ బాగుపడే పరిస్థితి వస్తుంది. అందుకని మన దేశంలో మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. గడిచిన 25 సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా రాణించే పరిస్థితికి వచ్చారు, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఎందుకు ఈ యొక్క విషయాలు మీకు చెప్తున్నానంటే, ఈసారి నేను కానీ మిత్రులు కానీ ఎక్కడా రాజీ పడడం లేదు. 3 రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం. సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి వినబిలిటీ క్రైటీరియా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేనైతే 40 ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు. మేము ఫస్ట్ టైం 85లోని సర్వేలు చేసి, సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే నేను 4-5 సర్వేలు తెప్పించాను. మళ్ళీ నా వాయిస్తోనే IVRS అడిగాను. ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం. కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. ఇంకా కొంతమంది సమర్థులు వచ్చుంటే వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను IVRS ద్వారా అడిగాను. నాకు రాకపోతే 1కి 3 సార్లు అడిగాను, 4 సార్లు అడిగాను. రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది, అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ విన్నాను. మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం. వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి, ఈరోజు వేసే ఫౌండేషన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ముందుకు పోవాలి. దానికోసం ఈరోజు ఈ యొక్క సెలెక్షన్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూశాను, ఎడ్ల బండుల దగ్గర నుంచి
ఈరోజు డ్రైవర్లెస్ కారుకు వచ్చాం. రెండో పక్కన చూస్తే కరెంటు లేని స్టేజ్ నుంచి మీ ఊర్లోనే సోలార్ విండ్ పవర్ జనరేట్ చేసుకుని మీరు కరెంటు వాడుకునే పరిస్థితికి వచ్చాం. దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన వ్యక్తులు మనందరం. అధ్యయనం చేసుకోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర ప్రగతి కోసం మనం ఆలోచించవలసిన వ్యక్తులం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దేశానికి ఎన్డీఏ ఏ విధంగా ఉపయోగపడతా ఉందో, ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం, అసాధ్యం కాదు. అదే సమయంలో పావర్టీ లేని రాష్ట్రంగా, నో పావర్టీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే అవకాశం మనకుంది. దీనికి కూడా మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా. ఎందుకు నేను అంటున్నాను, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి. 200-500 రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేం. అంత దుర్మార్గులు వేరు. నా ఆకాంక్షది, ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్లో ఉన్నారన్న ఆలోచన. తప్పకుండా తొందరలోనే 5 ఏళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి 200-500 రూపాయలు రద్దు చేసి ఎలక్షన్లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. అది జరుగుతుంది. జరిగే వరకు పోరాడతాం, ముందుకెళ్తాం. ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఈ 5 ఏళ్ళు నేను చూశాను. 40 ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. నేనే కాదు, రాష్ట్రంలో ఎవడూ ఊహించలేదు నా లెక్క ప్రకారం. అతని బిహేవియర్ చూస్తా ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు. రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఎలాంటివి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు, బ్లాటెంట్ లైస్. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం. ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం. ఇంకా పోలీసులు వచ్చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు. వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు. మన సొంత డబ్బులు పెట్టుకోవాలి. దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫేస్ చేశాం. ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా కళ్ళ ముందర కనపడొస్తున్నాయి. జైలుకు పోయారు, చాలా సఫర్ అయ్యారు, మానసికంగా క్షోభ అనుభవించారు, శారీరకంగా సఫర్ అయ్యారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు. ఈరోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే, ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం. రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకైతే తెలియదు. లేటెస్ట్గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు. అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం, ఇది తాత్కాలికమైన పొత్తు, పోలవరం, అమరావతి అన్నీ అయితే